నాకు అర్థమైనంత వరకు ఆయనకి ఈ మధ్యన నేషనల్ ఫోకస్ అన్నటువంటిది వచ్చింది. ఇతర రాష్ట్రాలు తమిళనాడు నుంచి వచ్చి ఇంటర్వ్యూలు చేశారు, కేరళ నుంచి అట్లాగే. ఒకటి సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ కావడం, ప్లస్ ఈయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు కాబట్టి అవసరమైతే కన్నడ కానీ తమిళం కానీ మాట్లాడగలడు ఆయన. కాస్త కొస్త లైట్గా మలయాళం కొట్టచ్చు అన్నట్టుంది. కాబట్టి ఆ పాయింట్స్లో ఇతను మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలో ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అది ఫోకస్ అవుతుంది, వేలాది మంది లక్షలాది మంది చూస్తున్నారు అక్కడ. అప్పుడు ఆయనలో ఒక టెంప్టేషన్ వస్తుంది కదా, పెరగాలి ఎదగాలి అన్నటువంటిది. రెండోది ఏమైందంటే ఇక్కడ ఆంధ్ర రాజకీయాల విషయంలో ఒక సైడ్ లైన్ కాబడుతున్నాడు ఆయన ఎంత బలంగా ముద్ర వేసుకుందామని చూస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ బాబుని పొగడాల్సిందే కానీ ఈయన బాబుకి సలహా ఇచ్చాడు అని చెప్పగలడా ఈయన? ఇక్కడ మీడియా అంతా వన్ సైడెడ్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని బాబు గారి తరపున మనిషిగా చూపెడుతుంది కానీ బాబు కంటే మేధావిగా చూపించదు ఎంత చేయించుకున్నా సరే. ఈవెన్ లోకేష్ కంటే మేధావిగా చూపించదు, చూడరు ఫస్ట్, చూడరు. అది కాబట్టి అందులో ఆయనంతటా ఆయన తనని తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏ బేసిస్ మీద ఇక్కడ హడావిడి ఉంటుంది? ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ది పనిచేస్తే ఒక వార్త వేస్తారు అంతవరకు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి స్టార్టింగ్లో చిన్న సినిమా తీశారు, ఒక దాన్ని ఏమంటారు షార్ట్ ఫిలిం తీశారు, యూట్యూబ్లో వేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ వచ్చింది, ఆ పైన అదే